నాన్న ఎక్కడ దూరం వెళ్ళొద్దు, ఇక్కడెక్కడే నాన్న అనేసి అన్నాను. లాస్ట్కి ఆ ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చిన రోజే నా కొడుకు లేకుండా అయిపోయాడు. ఆ కొడుకే తిరగలేని లోకాలకు వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరి దాన్ని చేసేసి నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడు. నేను ఇంకా చెప్పలేను. ఇంకా బీచ్ ఎంత ఆహ్లాదమో అంతే ప్రమాదం. తరచూ జరుగుతున్న బీచ్ ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తమ వారిని, తమ కన్నబిడ్డల్ని దూరం చేస్తున్నాయి. ఇగో ఇక్కడున్న ఓ తల్లి కూడా అలాగే తన 10 ఏళ్ల కొడుకుని పోగొట్టుకుంది. అసలు ఏం జరిగింది ఆ తల్లిని అడుగుదాం. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? నాకు ఒక్కడే బాబు మేడం. బాబుకి ఇప్పుడే మే 10కి 10 వచ్చింది. ఇంకా 10 కూడా పూర్తిగా నిండలేదు. మే 2012 పుట్టాడు. 2014లో పుట్టాడు. మే 10వ తారీఖున పుట్టాడు బాబు. ఏమైందమ్మా? ఎందుకు ఇప్పుడు 10 ఏళ్ళ బాబు బీచ్కి వెళ్ళాడు, కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా అంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఫస్ట్ బాబు నిన్న ఫ్రెండ్షిప్ డే మేడం. అయితే ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. ఇంట్లోనే ఉన్నాడు. అమ్మ, నాన్న, చెల్లి, ఇంకో చెల్లి అందరం ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లోనే ఆడుకున్నాడు. బాబుకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ఇంట్లోనే వినాయకుడిని పెట్టుకొని 2 ఫోన్లు ఉంటాయి ఇంట్లోనే. ఒక ఫోన్తో పాటలు పెట్టుకొని, ఇంకో ఫోన్తో ఫోటోలు తీసుకొని డీజే పాటలు వేసుకొని ఆడుకుంటాడు ఇంట్లోనే. ఎందుకు ఒక అబ్బాయి వచ్చాడు అదే రోజు, ఒరే నా ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు, నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతానురా అనుకొని కట్టేసి తీసుకొని వెళ్ళాడు. తీసుకొచ్చేస్తాను. బ్యాండ్ ఇంట్లో కట్టుకున్నారు. ఇంటి ముందే కట్టుకొని, ఆంటీ తీసుకొని వచ్చేస్తాను పార్దుని అని చెప్పాడు. సరే పోయి ఎప్పుడు తీసుకొని వెళ్తాడు మేడం, ఎప్పుడు తీసుకొని వచ్చేస్తాడు ఏ టైం అయినా. అది వయసు ఎంత? అబ్బాయి వయసు 12. ఇద్దరు సేమ్, ఒక 2 అంతే తేడా. అయితే ఎప్పుడు తీసుకొని వచ్చేస్తాడు కదా అనేసి మేము దీన్ని బట్టి ఊరుకుంటే బాబు మరి ఆ అబ్బాయిని తీసుకొని వస్తాననేసి తీసుకొని వెళ్ళి మరి ఇంక తీసుకొని రాలేదు. అదే మాకు లాస్ట్. ఎంతమంది వెళ్ళారమ్మా? 4 మేడం. 4 సేమ్. ఒక బాబుకి 13, ఒక బాబుకి 12, ఒక బాబుకి 12, 10 తెలీదు. 4 మా బాబుతో. అంటే ఎక్కడికైనా వెళ్తామన్నారా, లేకపోతే ఇక్కడ బయట ఎక్కడో ఆడుకొని వచ్చేసి చందా అదే బాక్స్ ఒక ఇంట్లో, మా ఇంట్లో వినాయక చందా బాక్స్ ఇంట్లోనే తయారు చేశాడు. నా ముందే తయారు చేశాడు. ఎందుకు నాన్న అంటే, అమ్మ వినాయకుడి పండుగ వస్తుంది, అందరికీ చందాలు ఉంటాయి కదా, మేము ఇంటింటికి వెళ్ళి చందా అడుగుతాం వినాయకుడికి అని అంటే, నాన్న ఎక్కడ దూరం వెళ్ళొద్దు, ఇక్కడెక్కడే నాన్న అనేసి అన్నాను. మాకు ఒక అతను ఆ రోజు ఆదివారం ఒక అతను ఆటోతో వచ్చాడు. 2, అందులోనే 3, ఒక 2 పెద్దోళ్ళు, ఒకడు చిన్నోడు. అతను అన్నాడు, నాకు తెలిసింది ముందే, మీ బాబు ఒకసారి బీచ్లో కనిపించాడు, భయం చెప్పమ్మా అనేసి అన్నాడు. అలాగే నేను అమ్మగారు అలాగే కొట్టి భయం చెప్పాను. పార్దు నువ్వు ఉండేది నాకు ఒక్కడవే, ఇంకెవరు లేరు, నిన్ను చుట్టూ తిరగలేను, నేను అక్కడికి రాలేను, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోదు నేను రాలేను, నాయన నువ్వు ఇక్కడే ఉండు అనేసి అన్నాను. కొట్టాను కూడా. ఆ 2 రోజులు వెళ్ళలేదు ఎక్కడికి, ఇంట్లోనే ఉన్నాడు. ఏం చదువుతున్నాడు బాబు? 6th క్లాస్ చదువుతున్నాడు మేడం. ఇప్పుడు 6కి వచ్చాడు. 6th క్లాస్ చదువుతున్నాడు. అయితే సరేలే అనుకొని ఇంట్లోనే ఉండేవాడు. కొట్టినే కూడా ఇంట్లోనే ఉండి ఆడుకుండేవాడు. లాస్ట్కి ఆ ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చిన రోజే నా కొడుకు లేకుండా అయిపోయాడు. ఆ ఫ్రెండ్స్తోనే వెళ్ళి వాళ్ళందరూ బాగానే వచ్చారు. నా కొడుకే తిరగలేని లోకాలకు వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరి దాన్ని చేసేసి నా కొడుకు ఎప్పుడు వస్తాడు, నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తాడు.
ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా వీళ్ళంతా? మా ఇంటికి వచ్చేసరికి 2 అయ్యింది. వాటర్ తాగాడు. వాటర్ తాగేసి అమ్మ అన్నమయ్యమని కూడా చెప్పలేదు. ఎవరో ఫ్రెండ్ ఇంట్లో తిన్నాడంట. మేము ఆ రోజు చేపలు మా అమ్మ నా కొడుకు ఇష్టమైన కూర వండింది, మటన్ తింటాడు నా మనవడు అనేసి వండినా కూడా అడగలేదు. ఎప్పుడు ఆకలమ్మ ఆకలమ్మ అన్నం వేయమ్మ అని అంటాడు. మా అమ్మని కాకపోతే మా చెల్లిని పిన్ని అన్నం వేయి పిన్ని నాకు ఆకలి వేస్తుంది అంటాడు. వెంటనే లెగిసి వేస్తుంది, తినేస్తాడు, లేచిపోతాడు. ఆ ప్లేట్ అక్కడ పెట్టేస్తాడు, చేయి కడుక్కుంటాడు. బాగానంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్ కదా మేడం, కొంచెం అంతే. ఆ వీధిలోకి వెళ్ళి బాగా అంతే మరి, నేను ఇంకా చెప్పలేను. ఇంకా అలా అయిపోయాడు బాబు. ఎవరమ్మా మీకు బీచ్ దగ్గర ఉన్నాడు ఇలా అయిందని ఎవరు చెప్పారు? బీచ్ దగ్గర ఒక అతను వచ్చారు మేడం. అతను వేరే మా పక్క వీధే. అతను వచ్చి ఇలాగా బాబు ఎవరు బాబు అని అంటే చూపించారు. మా దగ్గర ఉంటారు. ఒక టీడీపీ తాలూకు అతను ఉంటారు, పేరు సాగర్ అతని పేరు. అతను దగ్గరికి వచ్చి బాబు ఎవరు బాబు అంటే ఇగో ఎదురుగా ఒక బాబు ఉంటాడు వాళ్ళ బాబు అని అంటే అప్పుడు చూపించారు. అమ్మ మీ బాబు అంటే అప్పుడు కన్నీరు పెట్టాను మా బాబు అని. అప్పుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఈ గుండె మీద ఈ చేతులు కాలు కూడా పామారంట. నీళ్ళు బయటకు వచ్చే తప్ప కానీ నా కొడుకు బతకలేదు. లాస్ట్ కేజీహెచ్కి వచ్చేసరికి ప్రాణం పోయింది. ఈ చిన్నపిల్లలు మిగతా వాళ్ళని అడిగారా అసలు ఏం జరిగింది? పోనీ ఒడ్డున ఏదో అసలు ఇల్లు విడిచి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా వెళ్తాడు అనుకోలేదు మేడం. ఇక్కడే మా చుట్టుపక్కలే ఆడుకుంటాడు ఎప్పుడున్ను. పార్క్ అని చుట్టుపక్కలే, కాకపోతే ఇంట్లోన కాకపోతే ఫోన్లో ఎక్కువ ఫ్రీ ఫైర్ ఆడతాడు. ఫోన్ వదలడు ఇలాగున్న. అలాగే కదా ఆడుకున్నాడు అనేసి ఇక్కడే కదా అనుకొని నేనేమి ఎప్పుడూ లాగే ఉండేవాడు. అందుకని నేను నా కళ్ళ ముందే ఉంటాడు కదా అనుకొని నేను అనుకున్నాను. అంత దూరం వెళ్తాడని నేను అనుకోలేదు. స్నానంకి వెళ్ళారంటమ్మా 4 పిల్లలు? వెళ్ళారు మేడం. 4 పిల్లలు 2 సైకిల్ మీద వెళ్ళారంట. సైకిల్ మీద వెళ్ళిపోయారు? సైకిల్ మీద. మీరు ఉంటున్నది మాధవధార. ఇక్కడ నుంచి బీచ్ ఎంత దూరం? చాలా దూరం, 15 కిలోమీటర్లు ఉంటాయి. 10 ఏళ్ళ వయసు పిల్లలు, 10-12 ఏళ్ళ వయసు పిల్లలు ఇంత దూరం బీచ్కి 2 సైకిల్ మీద వెళ్ళిపోయారు. అవును మేడం. మరి బాబు ఎలా మునిగిపోయాడు? అంటే బాబు ఒక్కడే లోపలికి వెళ్ళిపోయాడు? బాబు వీళ్ళందరూ ములిగారంట, బయటకు వచ్చారంట. బాబు మళ్ళీ వాళ్ళతో పాటుగా ములిగేసి మళ్ళీ రెండోసారి బాబు ములిగాడంట. ఇలాగ దండం పెట్టుకొని ఇలాగ ములిగాడంట. ఆ కెరట మరి వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందంట. నీళ్ళు తాగేసి ప్రాణం మరి చిన్న ప్రాణం కదా అందలేదు. అదొకటి భోజనం తిన్నాడో లేదో, ఎవరింట్లో తిన్నాడో లేదో నాకు తెలియదు. మా ఇంట్లో తింటేనే ఆడికి మనస్తృప్తిగా ఉంటుంది. ఆ రోజు తిన్నాడో లేదో, అలాగే ఆకలి మంటతోనే ఉన్నాడో లేదో, గ్లాసు మంచినీళ్ళు తాగాడు. నేను కూడా ఆ రోజు నాకు నిద్ర పట్టేసింది, నాకు మైకం కమ్మేసింది. అంతసేపు అయ్యి వెళ్ళున్నాడు తెలియలేదు. వచ్చాడు కదా వెళ్ళాడు. మీరేం చేస్తారా? నేను ఇదివరకు పని చేసేదాన్ని మేడం, ఇప్పుడు మానేశాను. అయిపోయింది పని అక్కడ, మానేశాను. ఇంట్లోనే ఉంటున్నాను. చాలా దారుణం. ఎప్పటికప్పుడు బీచ్ చూస్తున్నంత ఆనందంగా ఎంజాయ్ చేసేదే అయినప్పటికీ దాన్ని స్థాయి మనం దాటితే ఖచ్చితంగా అది మనకి ప్రమాదంగానే మారుతుంది. ఎప్పటికప్పుడు బీచ్ ప్రమాదాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్తో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. నిజానికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చాలా వరకు ట్రై చేశారమ్మా మీ అబ్బాయిని రక్షించడానికి. చెప్పారు అయినా కూడా తప్పుకోలేదు. సో తరచుగా జరుగుతున్నటువంటి బీచ్ ప్రమాదాలు ఎక్కువ శాతం డేంజర్గా ప్రమాదంగా ఎలా మారుతున్నాయంటే రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అదంతా మనకు తెలీదు. కేవలం మనం భయపడేది అలలకు మాత్రమే. ఒకవేళ పెద్ద అలలు వస్తే మనం లాక్కి వెళ్ళిపోతాయేమో అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అలలు లేకుండానే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా, లేకపోతే అలలు లోపల ఉన్నాయి కదా మనం తీరంలో ఇంకొచ్చి ముందుకు వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళొచ్చు, ఆడుకోవడానికి వెళ్ళొచ్చు అనుకుంటూ ఉంటాం, కానీ అలాంటి సమయంలోనే రిప్ కరెంట్ అనేది ఎక్కువ మోతాదులో పాస్ అయ్యి డేంజర్ బెల్ మోగిస్తుంది, ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది అనేది
అది కూడా రీసెంట్గా కూడా సుమన్ టీవీతో సముద్ర ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్తో కూడా మనం మాట్లాడించాం. ఖచ్చితంగా ఇటు ఆర్కే బీచ్ కానీ, భీమిలి బీచ్, అప్పికొండ బీచ్, ఆర్కే బీచ్, ఇవన్నీ ఋషికొండ బీచ్, ఈ బీచ్ తీరాల్లో చాలా చోట్ల మనకి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈత కొట్టడం నిషేధం అని. మనం ఆ ఒక్క బోర్డుకు మాత్రమే జడిచి ఇంకా మిగతా చోట పర్వాలేదు అనుకుంటాం. కానీ రిప్ పవర్ అనేది మనకి అవగాహన లేనటువంటి, మనకు అసలు నాలెడ్జ్ లేనటువంటి ప్రమాదం అది. ఖచ్చితంగా అలలతో పాటు వచ్చే రిప్ పవర్ ఏదైతే ఉందో మనిషిని కదలనివ్వకుండా చేస్తుంది, ముందుకు లాగేస్తుంది, వెంటనే ప్రాణాలు కోల్పోవటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అని కూడా మనకి చాలామంది చెప్పారు. లైఫ్ గార్డ్స్ కూడా చెప్పారు. ఇది ఇప్పుడు ఈ తల్లి బాధ మీరు వింటున్నారు. వినాయక చందా కోసం అని చెప్పి అమ్మ వాళ్ళని మభ్యపెట్టి నలుగురు స్నేహితులు ఫ్రెండ్షిప్ డే కాబట్టి బయటికి వెళ్ళాలని ఇంట్లో మాత్రం సాకు చెప్పారు. వినాయక చవితి కదా, డబ్బా కూడా తయారు చేసుకొని వినాయక చవితి చందా ఎత్తుకొని ఊర్లో చేద్దాము అనుకున్నారు. కానీ వెళ్ళి చాలాసేపు అయింది. దాదాపు 15 కిలోమీటర్లు, అంటే మాధవదారి నుంచి విశాఖ సీ గ్రీన్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి బీచ్కి వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు. ఇద్దరు కూడా 2 సైకిల్ మీద నలుగురు వెళ్ళారు. అక్కడ అనుకోని ప్రమాదం అని చెప్పాలి. ఆ పిల్లలకి తెలియలేని వయసు, చూస్తుంటే కెరటాలు ఏదో సరదానిస్తున్నాయి అనుకున్నారు. కానీ ఆ కెరటాలే తమ ప్రాణాలు తీస్తాయని ఆ పసివాడికి తెలీదు. అంతలోనే తల్లికి చెప్పొచ్చిన మాట కానీ, ఇష్టమైన కూర వండిన ఆ తృప్తి ఏమీ లేకుండా బిడ్డ ఆకలితోనే అలా వెళ్ళి అలా ఊపిరి లేకుండా వచ్చాడు అని ఆ కన్నతల్లి బాధపడుతోంది. ఈ విషాదమైన ఘటన నుంచి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది, బీచ్కి వెళ్తున్నారు పిల్లలు, చాలామంది వెళ్తున్నారు. మేమే ఎన్నో స్టోరీలు కవర్ చేసాం. ఫ్రెండ్షిప్ డే అని, లవర్స్ డే అని, లేకపోతే ఏదో అకేషన్ అని చెప్పి స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి బీచ్ దగ్గరికి వెళ్ళడం, అప్పటి వరకు 4-5 ఒడ్డును కూర్చున్నట్టు కనిపిస్తుందని అక్కడ మురి మిక్సెస్ తయారు చేసి అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు చూస్తారు. అప్పటి వరకు కూర్చున్నారమ్మా, అంతలోనే మరి ఎలా ఎప్పుడు స్నానానికి తెలీదు, కొట్టుకుపోయాడు. ఇలాంటివి ఎన్నో విషాద ఘటనలు కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాం. అయినా కూడా ఇప్పటికీ చాలా మందిలో నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనే చూడండి. ఒక్కగానొక కొడుకు, 10 ఏళ్ల కొడుకు, మొన్ననే 10 ఏళ్ళు వచ్చాయంట, 6వ తరగతి చదువుతున్నాడు. వాడికి ఎంతో ఫ్యూచర్ ఉంది, తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, తల్లితో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఫ్రెండ్షిప్ డే రోజు అలా వెళ్ళి ఆ విషాద ఘటన ఈ కుటుంబాన్ని తీవ్ర శోకంలోనికి నెట్టేసిందని చెప్పాలి. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సముద్ర ప్రాజెక్ట్ అనేది ఏయూ మెటీరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అబ్జెప్పాయి. ఈ రిప్ కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు మనిషి ప్రమాద స్థాయిని ఎలా పసిగట్టి ఐడెంటిఫై చేసి అలర్ట్నెస్ చేయొచ్చు, ఇలాంటివంటి పూర్తి స్థాయిలో బీచ్ ప్రమాదాలు అరికట్టేందుకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. ఏదేమైనా ఆహ్లాదాన్ని పంచేటటువంటి సాగర తీరాలు ఇలా విషాదాన్ని మిగల్చకూడదు అని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్.